అందరికీ నమస్కారము. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. నిన్నటి రూ. 40 గురించి ఆలోచిస్తూ, సరేలే ఇవాళ సేవ్ చేసేద్దాము అని చెప్పి నిన్నటి చేపల పులుసునైతే ఇవాళకి ఉంచేసి కొంచెము ఆమ్లెట్ అయితే వేసేసి ఇవాళ అయితే లంచ్ ఇదే అని చెప్పేసి మా వాళ్ళకైతే ఇచ్చేసానండి. చేపల పులుసు అయితే నిన్న పెట్టింది ఇవాళ టేస్ట్ మరింత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేయండి. ఇవాళ సేవ్ చేసేద్దాం అనుకునే లోపే షాపింగ్ గుర్తొచ్చిందండి. అంటే మొన్న పండగలో ట్రెండ్స్‌లో బట్టలు తీసామండి. కూపన్స్ ఉన్నాయి. అమ్మో! కూపన్స్ వేస్ట్ చేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి షాపింగ్ గుర్తొచ్చి గబా గబా ఇంటి పని మొత్తం కంప్లీట్ చేసేసండి మా పాపకి క్యారేజ్ పెట్టేసి బట్టలు కూడా మడత పెట్టేసానండి. బట్టలు కూడా శుభ్రంగా నీట్‌గా మడత పెట్టేసి సర్దేసండి ఎక్కడివక్కడ షాపింగ్‌కైతే బయలుదేరిపోయామండి. ఇలానే ఉంటాయి కదండీ మన అతి తెలివితేటలు. వాడిచ్చే 500 కూపన్ కోసం మళ్ళీ 1500 కొనాలంటండి. అది అక్కడికెళ్ళిన తర్వాత గానీ మాకు తెలియలేదు. 500 పెట్టి తీసేస్తే ఇవ్వనవసరం అవసరం లేదు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత కానీ నాకైతే తెలియలేదండి. ఇంక మా వాళ్ళందరూ నవ్వు. పొదుపు అంటూ ముందు నుంచి పొదుపు చేస్తావు, వెనకాల ఎలా తగలేస్తావు అంటూను. సరేలే ఇంక చేసేదేముంది, పోనీలే ఆ 1500 500 పోతాయి, మనకో షర్టో ప్యాంటో ఏదోటి మిగులుతుంది అని చెప్పేసి షాపింగ్ అయితే మొదలు పెట్టేశామండి. 1500కి 500 తగ్గినట్టుంది కూపన్ మీద. మాకైతే 4 కూపన్లు ఎన్నో వచ్చాయి. అన్నీ అయితే వాడలేదండి, ఒక్క కూపనే వాడాను. ఎందుకంటే 1500 మనం కడితేనే 500 తగ్గుతుందంట. అంటే రూ. 1000 కట్టినట్టు అవుతుందంట. అమ్మో ఇలాంటి బేరాలు మన వల్ల కాదని చెప్పేసి ఎలా అయితే 1500 అయితే పెట్టి ఒక షర్ట్ ఏదో కొన్నట్టున్నామండి. ఈ విధంగా నాలా ఎవరైనా తింగర పనులు చేస్తూ ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. మొత్తం తిరిగేసామండి, షాప్ అంతా మొత్తం తెగ తిరిగేసాము. ఎందుకంటే కొత్త కలెక్షన్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి. అంటే లాస్ట్ టైమే పండగ అయింది కాబట్టి అదే కనిపిస్తూ ఉంది ఇంకా షాపుల్లో అయితేనే. సరేనండి, మరి ఇందులో కూడా మీకైతే మనీ సేవింగ్ టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదేమీ లేదండి, ఇప్పుడు మనకి పండగ అయితే అయిపోయింది. ఈ కూపన్స్తో ఇప్పుడైతే మళ్ళీ మనకి నెక్స్ట్ మంత్ పని ఉందనుకోండి, అంటే వచ్చేది మాఘమాసం, పెళ్ళిళ్ళు ఉండొచ్చు, గృహప్రవేశాలు ఉండొచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండొచ్చు, బర్త్డేస్ ఉండొచ్చు, మ్యారేజ్ డేస్ ఉండొచ్చు కదా. ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి కదా ఈ కూపన్స్. అంటే అప్పుడు పని చేయవు మళ్ళా. ఇవి ఒక 15 రోజులు 20 రోజులు పెడతారు. ఇప్పుడు వెళ్ళి మనం ఆ కూపన్స్ ఇచ్చేసి, ఇప్పుడు 1500 దానికి 500 తగ్గుతుంది కదండి. అందుకని ఆ కూపన్స్ ఇచ్చేసి మనము మళ్ళీ డ్రెస్సులు అయితే తీసుకోవచ్చండి. తీసుకుని అవి మనం మన పెళ్లి రోజుకి కానీ, పుట్టినరోజుకి కానీ, లేదంటే ఎవరికైనా పెడతాం కదా. అంటే గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళకి కానీ, ఫంక్షన్స్ అప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ ఎవరికైనా పెడతాం కదా. అలా కూడా మనం ఈజీగా వాడుకోవచ్చండి పెట్టడానికి కూడాను. మనం తక్కువలో ఏం పెట్టాం కదండి, చూసుకుని పెడతాం కదా. అలాగే మనం వేసుకోవడానికి కూడా ఇప్పుడే తీసుకుని బీరువాలో పెట్టుకుని ఆ రోజు తీసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి. ఈ విధంగా కూపన్స్ కూడా మనం వేస్ట్ అయితే చేసుకునే అవసరం లేదు మనకి ఇప్పుడప్పుడే ఏమీ అవసరం లేదు, ఏ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమీ లేవు అనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి, మనకు దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చామనుకుంటా కూపన్స్, కనీసం వాళ్ళైనా వాడుకుంటారు. మరి ఇదేంటి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.